పంచమి కడుపులో ఉన్న బిడ్డకు ఏం కాకుండా సేఫ్గా ఉండాలి అన్నట్టుగా నాగేశ్వరి నాగకన్యలతో పాటు నాగదేవత కూడా శివయ్యని వేడుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే శబరి ఏం చెప్తుందంటే సీమంతం దిగ్విజయంగా పూర్తయిపోవాలి, అప్పుడే వాళ్ళకున్న ఏమైనా దుష్ట శక్తులు కానీ ఏమైనా చీడపీడలు కానీ పోతాయి అని అయితే చెప్పుంటారు. ఓవైపు నాగేశ్వరి పూజలు చేస్తూ ఉంటుంది, ఓవైపు కరాళి పంపించిన మంత్రశక్తి ప్రభావం వల్ల పంచమికి జ్వాలకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతారు, సీమంతంలో కూడా కూర్చోలేకపోతారు. అయితే మోక్ష ఏమో హాస్పిటల్కి వెళ్దామా అంటే వద్దు మోక్ష బాబు, ముందు ఈ కార్యక్రమం పూర్తయిపోవాలి బామ్మ చెప్పినట్టు అని అయితే చెప్తూ ఉంటారు. అయితే ఒకే టైంలో అటు నాగదేవతలు పూజ చేస్తూ ఉంటారు కదా శివయ్యకి, అక్కడి నుంచి శివయ్య దగ్గర నుంచి ఒక అద్భుతమైన శక్తి సీమంతం అయిపోయేలోపు పంచమి దగ్గరికి వచ్చేస్తుంది, అలాగే జ్వాల దగ్గరికి వస్తుంది. పంచమి జ్వాలకున్న కరాళి మాయా శక్తిని పటాపంచులు చేసేసి తిరిగి రివర్స్లో కరాళి మీదకే వెళ్తుంది ఆ శక్తి. ఒక్కసారిగా కరాళికి ఉన్న శక్తులు మొత్తం పోతాయి. ఇక శివయ్య శక్తి వీళ్ళిద్దరికి చేరుకుంటుందో లేదో అప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది, ఇద్దరు ఇంకా బాగానే ఉంటారు, ఇంకా హాస్పిటల్ కూడా అవసరం లేదు, మేము బాగానే ఉన్నామన్నట్టు చెప్పి ముత్తైదులందరికీ వాయినాలు ఇచ్చి అందరూ సంతోషంగా అయితే ఉంటారు. ఇక పంచమి మాత్రం నేను బయలుదేరుతాను మా ఊరికి అన్నట్టు సంచి పట్టుకొని బయలుదేరుతుంది.